శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రకృతి పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ప్లాస్టిక్ రహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతుగా గ్రామంలోని నవ యువసేన సంఘం సభ్యులు తొలి అడుగు వేశారు. గ్రామ ప్రజలకు సహజ సిద్ధమైన విస్తరు ఆకులలో భోజనాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో గత సుమారు 40 సంవత్సరాలుగా గ్రామ కూడలిలోని హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా గ్రామ సర్పంచ్ కొయ్యాడ వెంకటేశం ఆధ్వర్యంలో ఈ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గత 10 సంవత్సరాలుగా 6 మంది సభ్యులతో ఏర్పడిన నవ యువసేన సంఘం అన్నదాన కార్యక్రమాన్ని స్వయంగా తమ ఖర్చులతో నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సంవత్సరం ఆ సంఘం సభ్యుల సంఖ్య 8కి పెరిగి గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారిస్తూ పర్యావరణానికి అనుకూలమైన విస్తరాకులు, డీగ్రేడ్ వాటర్ గ్లాసులను వినియోగించారు. గ్రామ సర్పంచ్ పాలకవర్గం ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాల ద్వారా చిన్న పెద్ద అందరికీ ఈ సందేశాన్ని చేరవేస్తున్నట్లు వారు తెలిపారు. తిమ్మారెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మారాలని గ్రామ పెద్దలు కోరారు. నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు మనం శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దానిలో ముఖ్యంగా గ్రామ పాలక మండలి సర్పంచ్ గారు పాలక మండలి ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకొని ప్రకృతికి మన ప్లాస్టిక్ ద్వారా రోజు నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం ద్వారా మన నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు, భవిష్యత్ తరాలకి పర్యావరణానికి హాని ఏ రకంగా అయితే మనకు ప్లాస్టిక్ ద్వారా హాని ఉందో దాన్ని తగ్గించాలి అని ఒక ఆదర్శమైన నిర్ణయం తీసుకుంటూ ప్లాస్టిక్ నిషేధించి విస్తారాకులు, న్యాచురల్గా దొరికే మనకి ఆకుల ద్వారా కుట్టిన విస్తారాకులు వినియోగించడం అనేది ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాము. గ్లాసులు కూడా విపరీతంగా మనము వాటర్ తాగడానికి ప్లాస్టిక్ గ్లాసులు వాడతాం. కాబట్టి డీగ్రేడేబుల్ అంటే నేలలో ఈజీగా అంటే త్వరగా 1-2 సంవత్సరాలు కలిసిపోయే విధంగా ఉండే గ్లాసులను వాడటం జరుగుతుంది. ఇది ఏంటంటే ఇతర గ్రామంలో ప్రజలకి, ఇతర చుట్టుపక్కల గ్రామాలకి అన్ని రకాలుగా దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. ప్లాస్టిక్ని వాడకం అనేది తగ్గించాలని ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఊరికి సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరము అన్న ప్రసాదాలను వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కొంచెం వినూత్నంగా ఆలోచన చేసి మా నవయువసేన యూత్ ఆధ్వర్యంలో ఈసారి ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతికి సహజ సిద్ధంగా ఆర్గానిక్ పద్ధతిలో విస్తరాకులు మరియు డీగ్రేడబుల్ గ్లాసులు తీసుకొచ్చి పర్యావరణానికి మేలు చేసే విధంగా అందరికీ అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మా ఊర్లో ప్రతి ఇంటింటికి ఇలాంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మాతో పాటు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా చూసి దీన్ని ఆచరణలో తీసుకొచ్చి ప్లాస్టిక్ రహితంగా మనందరం కలిసి పోరాడదామని ఈ శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను.